ఈ నెల 16న జరిగిన సంతోష్ కుమార్ అనే న్యాయవాదిపై పోలీసుల దాడి బోరబండ పరిధిలో జరిగింది. ఈ విషయమై పూర్తి స్థాయిలో న్యాయవాద సంఘాలు మరియు తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులన్నీ అందరూ స్పందించారు. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్ఐ సర్దార్ జమాల్ ఇతర సిబ్బంది మీద చర్యలు తీసుకోవడానికి సిపి గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో 8 వారాల లోపల వాళ్ళ మీద చర్యలు తీసుకొని అదేవిధంగా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో సంతోష్ కుమార్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లు ఆందోళన చేపట్టిండ్రు. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు కూడా దీన్ని ఒక సుమోటో రిట్ పిటిషన్ లాగా ట్రీట్ చేసుకుంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన ఒక కథనం ప్రకారం సుమోటో రిట్ పిటిషన్గా ట్రీట్ చేసుకుంటూ దీని మీద నివేదిక ప్రభుత్వాన్ని కోరడమై జరిగినది. ఆ విషయం మనకు తెలుసు. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఈ విషయంలో ఆశ్రయించడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ సిపి గారికి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగానైతే ఈ కంప్లైంట్ వచ్చిందో మీరు దీన్ని పరిశీలించి దీని మీద ఆ ఎస్ఐ ఇతర సిబ్బంది ఎవరైతే దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని 8 వారాల లోపల బాధితునికి కూడా ఈ విషయాన్ని ఏదైతే చర్యలు తీసుకున్నారో ఆ విషయాన్ని బాధితుని కూడా తెలపాలని సూచించింది. అదేవిధంగా బాధితుని కూడా మన సంతోష్కు మన సహచర న్యాయవాది సంతోష్ కూడా నోటీసులు ఇవ్వాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.